Welcome to my channel Nanduri Mass Media. Today's topic is straight lines. Straight lines లో వచ్చి మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వాటి స్ట్రాటజీస్, షార్ట్ కట్స్ చూద్దాం. ఓకే, సో లెట్స్ గో టు ద ప్రాబ్లమ్ నెంబర్ 1. So it was asked in Telangana MSET 2015. So the combined equation of straight line passing through the point 4, 3 and each line making intercepts on the coordinate axis whose sum is -1. So here what is given? So we have to find the combined equation of the straight lines. We have to find the combined equation of straight lines. So the combined equation straight lines passing through the point 4, 3 and each intercept, and it makes the line makes intercepts on the coordinate axis whose sum is -1. Okay na? So that means we have to find the combined equation for that one. Okay na? ఫస్ట్ మన ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉంటుంది. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్ x/a + y/b = 1. ఫర్ సపోజ్ ఒక లైన్ x/a + y/b = 1 అనుకున్నాం. దాని ఇంటర్సెప్ట్ సమ్ ఏమని ఇచ్చాడు? కోఆర్డినేట్ యాక్సిస్ హూజ్ సమ్ ఈజ్ ఇంటర్సెప్ట్ సమ్ ఈజ్ -1 అని ఇచ్చాడు. అంటే దట్ మీన్స్ a + b = -1. సో a + b సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ ఇస్ sum is -1 అంటే a plus b is -1. So b is equal to -1 - a. So equation of the straight line x/a + y/b అనుకుంటే x/a అంటే a ప్లస్ y/b అంటే ఏమవుతుంది? -1 - a. That is equal to 1. Okay. So but this straight line passes through the point 4, 3. So it passes through 4, 3. So substitute this point in this equation అంటే x బదులు 4 y బదులు 3 రాయండి. అంటే 4/a మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ y అంటే ఎంత? 3/1 + a = 1. అంటే 4 × 1 + a = 3a = -3a a × 1 + a. Okay, now simplify చేయాలి నేను. 4 + 4a - 3a that is equal to a². ఓకే, సో మనకి ఇక్కడ 4a - a అంటే ఎంత? 3a అంటే a². 4a - 3 అంటే a ఇటు వస్తే a క్యాన్సిల్ అవుతుంది కదా, రెండు క్యాన్సిల్ అవుతాయి. 4a - 3a a క్యాన్సిల్ అంటే a² = 4 అంటే a ఎంత? +or -2. ఓకేనా? సో ఫస్ట్ ఇందులో 2 కేసెస్ అంటే ఏంటి? a = 2 అయితే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? x/2 + y/a అంటే ఎంత? -2 కదా, అంటే -1 - 2 ఎంత? -3 = 1. అంటే -3x + 2y = -6. అంటే 3x - 2y = +6 అంటే -6. ఓకేనా? సో మైనస్తో మల్టిప్లై చేశాను అంటే -6 ఇటు ఉంది కాబట్టి +6 ఇటు అవుతుంది -6 అవుతుంది. అలాగే a = -2 రాయండి ఇందులో. అంటే x/-2 + y/-2 అంటే -1 + 2 ఎంత? -1 - -2 అంటే ఎంత? +2 అంటే =1. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ x -2 ఎల్సిఎం అవుతుంది. ఓకేనా? x + y = -1 అంటే x + y ఇది 2y అవుతుంది కదా. ఓకే, x + 2y = -2 అంటే ఇది ఇటు వస్తే ఏమవుతుంది? x + 2y + 2 = 0. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? x - 2y - 2 = 0. x - 2y - 2 = 0. అంటే ఈ రెండింటికి కంబైన్డ్ ఈక్వేషన్ ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ వస్తుంది. ఇక్కడ x a = -2 x/-2 x -2 అంటే 1 = 1. సో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? x + -2 ఎల్సిఎం చేస్తే +2 -2y + 2 = 0. అంటే
ఇది ఏమవుతుంది ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, ఎక్స్ మైనస్ 2y -2 ఇటు వస్తే +2. ఓకే, ఎక్స్ మైనస్ 2y +2 అంటే కంబైన్డ్ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది 3x - 2y × 6 అలాగే x - 2y +2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ద ఆప్షన్ ఈజ్ so first one is the option. So this is the solution. Okay, have a note on this. Let's go to the problem number 2. An equation of a line whose segment between the coordinate axis is divided by the point 1/2, 1/3 in the ratio 2:3. Okay, so because straight line intercepted between the coordinate axis. For suppose this is origin, x-axis, y-axis, and this will be A and this is B అనుకోండి. ఈ A intercept అనుకోండి, ఇది B intercept అనుకోండి. Coordinates of B will be 0, B and coordinates of A will be A, 0. సో ఈ పాయింట్ సమ్వేర్ ఇక్కడ ఉంది 1/2, 1/3. ఓకేనా, ఇప్పుడు లాకస్ వే పాయింట్ కనుక్కుందాం. చూడండి, ద పాయింట్ which divides the line segment in the ratio ఏ రేషియోలో 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం. ఓకేనా, అప్పుడు ఆ పాయింట్కి కోఆర్డినేట్స్ ఏమవుతాయి mx2 + nx1/m+n. సో మనకి ఇక్కడ కోఆర్డినేట్స్ ఏమవుతాయి A, 0 ఒకటి 0, B. ఓకే, సో ఇప్పుడు మనకి రేషియో పాయింట్ కావాలంటే ఏం చేస్తాం, mx2 + nx1/m+n అలాగే my2 + ny1/m+n. సో m:n అంటే ఇది x1 y1 x2 y2 అంటే ఇది ఏమవుతుంది mx2 అంటే 2 × x2 0, nx1 3 × x1 అంటే 3a/m+n 2 + 3 5. అలాగే my2 అంటే 2 × b ప్లస్ ny1 అంటే 2 × 0 అంటే 2b/5. లేదా ఇవి x1 y1 x2 y2 ఇంటర్చేంజ్ చేయండి. my2 అంటే ఎంత అవుతుంది, m అంటే 2 × y2 అంటే ఎంత 0 ప్లస్ ny1 2 × my2 అంటే mx2 చేద్దాం ఫస్ట్. m × x2 అంటే ఏమవుతుంది 2a/ny2 3 × 0/m+n అంటే 5. ఓకేనా, అలాగే my2 + ny అంటే 3b/5 అంటే పాయింట్ ఇదేనవ్వాలి. ఫర్ సపోజ్ ఈ పాయింట్ 1/2, 1/3. యాక్చువల్గా మనం డివైడ్ చేసే పాయింట్ లోకస్ పాయింట్ కనుక్కున్నాం, ఇది. బట్ వాడు ఇచ్చిన పాయింట్ ఏంటి 1/2, 1/3 అంటే దీన్ని 1/2, 1/3కి ఈక్వల్ చేయాలి, దీన్ని 1/2, 1/3కి ఈక్వల్ చేయాలి. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది A ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి ఈక్వల్ చేస్తే 5/6. అలాగే B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5/6, B 5/6, A 5/6. అదే ఇక్కడ దీనికి ఈక్వల్ చేస్తే ఏ వాల్యూ ఎంత అవుతుంది, A ఈజ్ ఈక్వల్ టు 5/4 అలాగే B ఈజ్ ఈక్వల్ టు 5/6. ఓకేనా, సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏంటో చూద్దాం. A ఈజ్ ఈక్వల్ టు 5/4, B ఈజ్ ఈక్వల్ టు 5/6. తీసుకెళ్ళి ఎందులో రాయాలి, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే x/5/4 + y/5/6 ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని సింప్లిఫై చేయండి. 4x/5 + 6y/5 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 4x + 6y ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇచ్చిన ఆప్షన్లో ఏ వచ్చింది, ఇక్కడ 4x + 6y రాలేదు అసలు. A ఈజ్ ఈక్వల్ టు 5/4, B ఈజ్ ఈక్వల్ టు 5/9 కదా, ఇక్కడ 5/9, దిస్ ఈజ్ 9. ఓకే, దిస్ ఈజ్ 9 అంటే 4x + 9y ఈజ్ ఈక్వల్ టు 4. 4x + 9y ఈజ్ ఈక్వల్ టు 5. సో ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. అంటే యూ నీడ్ నాట్ సాల్వ్ దిస్, ఎందుకంటే ఇది సబ్స్టిట్యూట్ చేస్తే x/6x + 6y ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. 6x + 6y ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఆప్షన్స్లో లేదు కాబట్టి దిస్ విల్ ద ఆన్సర్. ఓకే, హ్యావ్ ఏ నోట్ ఆన్.
Number 3, this was asked in MSET 93. అప్పుడు కామన్గా ఉండేది కాబట్టి స్టేట్ 93. ఓకేనా. A -1, 1, B 5, 3 are opposite vertices of a square. The equation of the other diagonal not passing through the points A, B of the square is we have to find. ఓకేనా. So opposite vertices of a square. First of all, let us construct a square. Square అంటే ఏంటి? All the sides are equal. So A, B, C, D. సో AB ఆర్ ఆపోజిట్ వెర్టిసెస్ అన్నాడు. అంటే ఏంటి? ఆపోజిట్ వెర్టిసెస్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇది C, ఇది D కింద తీసుకుంటాం. ఓకేనా. సో మనకి డయాగ్నల్స్ ఎలా ఉంటాయి? CD అనే డయాగ్నల్ ఒకటి, AB అనే డయాగ్నల్ ఒకటి. వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఈజ్ AB అండ్ అదర్ డయాగ్నల్ ఈజ్ CD. సో ఏ పాయింట్ ఇచ్చాడు, B పాయింట్ ఇచ్చాడు. సో మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? CD ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకేనా. CD ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు స్లోప్ ఆఫ్ AB కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ AB అంటే ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్. అంటే 2/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. సో స్లోప్ ఆఫ్ AB ఎంత వచ్చింది? 1/3. స్లోప్ ఆఫ్ అదర్ డయాగ్నల్, స్లోప్ ఆఫ్ అదర్ డయాగ్నల్ అంటే ఏమవుతుంది? CD ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -3 అవుతుంది. ఎందుకు? ఇన్ ఏ స్క్వేర్ డయాగ్నల్స్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏమవుతుంది? 90 degrees పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకేనా. సో అదర్ డయాగ్నల్ స్లోప్ ఏమైంది? -3 అయింది. ఇప్పుడు ఏం కనుక్కుంటాం అంటే మిడ్ పాయింట్ ఆఫ్ AB. మిడ్ పాయింట్ ఆఫ్ AB మిడ్ పాయింట్ ఏమవుతుంది? x1 + x2/2 అంటే -1 + 5/2. అలాగే 1 + 3/2 అంటే ఇది ఏమవుతుంది? 4/2. ఎంత? 2. 4/2 అంటే 2. సో మిడ్ పాయింట్ ఏమొచ్చింది? 2, 2. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఈ ఈక్వేషన్ కనుక్కోవాలి. CD ఈక్వేషన్ కనుక్కోవాలి. ఒక CD ఈక్వేషన్ కనుక్కోవాలి. CD ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక పాయింట్ తెలియాలి, ఒక స్లోప్ తెలియాలి, లేదా 2 పాయింట్స్ తెలియాలి. సో ఈ లైన్ స్లోప్ తెలుసు మనకి ఎంత? -3. అంటే ఈ లైన్ మీద ఉన్న పాయింట్ తెలుసు. అంటే ఎప్పుడైతే AB మిడ్ పాయింట్ తీసుకున్నామో అదే CD కూడా మిడ్ పాయింట్ అవుతుంది. అంటే దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద డయాగ్నల్స్. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ CD. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ AB ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ CD. ఓకేనా. ఓకే. అప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ అదర్ డయాగ్నల్, ఈక్వేషన్ ఆఫ్ CD ఈజ్ ఏమవుతుంది? y - y1 అంటే ఎంత? y - 2 ఈక్వల్ టు m అంటే -3 ఇంటూ x - x1 అంటే 2. అంటే y - 2 ఈజ్ ఈక్వల్ టు -3x + 6 అంటే 3x + y - 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. 3x + y - 8 ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద అదర్ డయాగ్నల్, దట్ ఈస్ CD. ఓకేనా. y + 3x - 8. సో థర్డ్ వన్ ఈస్ ద ఆన్సర్. ఓకే. Have a note on this. 4. It was asked in 99 MSET. If the straight lines y is equal to 4 - 3x, ay is equal to x + 10, 2y + bx + 9 is equal to 0, represents the 3 consecutive sides of a rectangle. So these 3 lines represents 3 consecutive sides of a rectangle. Okay na? So first ఇచ్చిన straight lines ఏంటో రాద్దాం. వాటిని ఒక ఆర్డర్లో రాసుకుందాం. 3x plus y minus 4 is equal to 0. This was the first side. And second one, x minus ay plus 10 is equal to 0. This was the second side. And the third one is bx plus 2y plus 9 is equal to 0. So the 3 lines represents the 3 consecutive sides of a rectangle. Rectangle ఎలా ఉంటుంది? సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. కాన్సిక్యూటివ్ అంటే ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. అంటే ఫస్ట్ది, థర్డ్ది ఎలా ఉంటాయి? ప్యారలల్ గా ఉంటాయి. ఓకేనా. సో సిన్స్ ద గివెన్ 3 lines represents 3 consecutive lines of the rectangle, that means first line and the last line, so third line are parallel. అంటే 3x plus y minus 4 is equal to 0 and bx plus 2y plus 9 is equal to 0 are parallel. సో ఎప్పుడైతే ప్యారలల్ గా ఉన్నాయో స్లోప్స్ ఈక్వల్ అవుతాయి కదా, ఏమవుతుంది? స్లోప్స్ ఆర్ ఈక్వల్.
స్లోప్స్ ఆర్ ఈక్వల్. దీని స్లోప్ ఏమవుతుంది మైనస్ ఎక్స్ కోషెంట్ అంటే -3/1 ఈజ్ ఈక్వల్ టు దీని ఎక్స్ కోషెంట్ ఎంత -b/y కోషెంట్ ఎంత 2 అంటే దీన్ని బట్టి b ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 6. b ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా. ఈ 3 లైన్స్ రెక్టాంగిల్ ని రిప్రజెంట్ చేస్తాయంటే ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. దట్ మీన్స్ 2 లైన్స్ ప్యారలల్ గా ఉంటే స్లోప్స్ ఈక్వల్. దాని నుంచి b వాల్యూ వచ్చింది. అలాగే 3x + y - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x - ay + 10 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ పర్పెండిక్యులర్. ఈ 2 లైన్స్ ఎలా ఉంటాయి పర్పెండిక్యులర్ అవుతుంది. పర్పెండిక్యులర్ గా ఉంటే ఏమవుతుంది స్లోప్స్ ప్రొడక్ట్ ఏమవుతుంది -1 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే దీని స్లోప్ ఏమవుతుంది -3/1 ఈజ్ ఈక్వల్ టు సో దీని స్లోప్ ఏమవుతుంది -1/-a ఈజ్ ఈక్వల్ టు -1 అంటే మైనస్ 4 మైనస్లు ఉన్నాయి మొత్తం ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత a ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకి ఏం కావాలి ద ప్రొడక్ట్ దాని ఏబి వాల్యూ ఎంత a ఇంటూ b అంటే ఎంత 6 × 3 ఈజ్ ఈక్వల్ టు 18. సో ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, హ్యావ్ ఏ నోట్ ఆన్ దిస్. 5. Let a, b are vertices of a triangle ABC. Then if the centroid of this triangle moves on the line 2x + 3y is equal to 1, then the locus of the third vertex C. అనుకోవాలి లోకస్ ఆఫ్ ద థర్డ్ వెర్టెక్స్ C. సో మనకి సెంట్రాయిడ్ ఏ లైన్ మీద మూవ్ అవుతుంది ఈ 2x + 3y is equal to 1 అనే లైన్ మీద మూవ్ అవుతుంది. అప్పుడు లోకస్ ఆఫ్ ద సెంట్రాయిడ్ కనుక్కోవాలి. ఓకేనా. సో ఫస్ట్ మనం సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే 3 పాయింట్స్ కావాలి కదా. సో ఇక్కడ ఏబిసి ఇచ్చాడు. లెట్ C is equal to x, y అనుకోండి. C is equal to x1, y1 అనుకోండి. ఇప్పుడు దాని సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు centroid. So x1 + x2 + x3/3 అంటే x1 + 2 ± -2/3 అలాగే y1 + y2 + y3 అంటే y1 + y2 అంటే -3 + y3 అంటే 1/3. ఓకేనా. సో ఇది ఏమవుతుంది x1/3 అలాగే ఇది ఏమవుతుంది y1 - 2/3. This point lies on the line. దేని మీద ఉంటుంది lies on 2x + 3y is equal to 1. అంటే సెంట్రాయిడ్ అనేది ఈ పాయింట్ మీద మూవ్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది అప్పుడు 2x అంటే x1/3 ప్లస్ 3 × 3 y1 - 2/2 అంటే 3 క్యాన్సిల్ ఏమవుతుంది y1 - 2 is equal to 1. ఓకేనా. సో 2x1/3 ప్లస్ y1 -2 వెళ్తే +2 అంటే 3 అవుతుంది. ఓకేనా. అంటే 2x1 + 3y1 is equal to 3 3s are 9. Therefore locus is ఏమవుతుంది locus is x1 y1 బదులు ఏం రాస్తాం xy 2x + 3y is equal to 9. So the required answer is 2x + 3y is equal to 9. So the first one is the answer. Have a note on this.